వీడియోలో ఏ అక్షరం నుంచి డి అక్షరం వరకు కూడా బేబీ బాయ్ పేర్లు అయితే చెప్పడం జరిగింది అండ్ దాంతో పాటు వాటి యొక్క అర్థాలు కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ అక్షరం నుంచి మొదలుకొని జే అక్షరం వరకు కూడా బేబీ బాయ్ పేర్లు అయితే చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు వాటి యొక్క అర్థాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ముందుగా ఈ అక్షరం. సో ఈ అక్షరంతో ఇహాన్, దీని యొక్క మీనింగ్ వచ్చేసి నిండు చంద్రుడు. నెక్స్ట్ ఇష్ లేదా ఈశ్వర్, దీని యొక్క అర్థం వచ్చేసి దేవుడు. ఇక నెక్స్ట్ నేమ్ ఇషాన్, దీని యొక్క అర్థం వచ్చేసి విష్ణుదేవుడు. నెక్స్ట్ పేరు వచ్చేసి మింతర్, దీని యొక్క అర్థం వచ్చేసి చిన్న కొడుకు అని అర్థం. ఇక ఎఫ్ అక్షరం మీద కొన్ని నేమ్స్. ఫణీశ్వర్, సర్వములకు ప్రభువు. నెక్స్ట్ పేరు వచ్చేసి ప్రావిష్, దీని యొక్క అర్థము వచ్చేసి సంరక్షించు దేవత అని అర్థం. నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఫణీంద్ర, దీని యొక్క అర్థము శివుడు అని అర్థం. ఇక జే అక్షరం మీద కొన్ని బేబీ బాయ్ నేమ్స్. గణక్, దీని యొక్క అర్థం వచ్చేసి గణిత శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ నేమ్ వచ్చేసి గంభీర్, దీని యొక్క అర్థము తీవ్రమైనది అని అర్థం. నెక్స్ట్ నేమ్ వచ్చేసి గాబిద్, దీని యొక్క అర్థము మురగన్ దేవుడు అని అర్థం. నెక్స్ట్ నేమ్ వచ్చేసి జియాన్, అంటే జ్ఞానం అని అర్థం. నెక్స్ట్ నేము గోవర్ధన్, దీని యొక్క అర్థం వచ్చేసి లోపల ఒక పర్వతము అని అర్థం. హెచ్ అక్షరం మీద మరికొన్ని పేర్లు. హన్షిత్, దీని యొక్క అర్థము తేనె. నెక్స్ట్ హినిత్, దీని యొక్క అర్థము పులిలాగా ఉండేవాడు అని అర్థం. నెక్స్ట్ నేమ్ వచ్చేసి హమేష్, దీని యొక్క అర్థము ఎప్పటికీ. హృత్విక్, దీని యొక్క అర్థము సెయింట్. నెక్స్ట్ నేమ్ వచ్చేసి హన్సరాజ్, దీని యొక్క అర్థం వచ్చేసి స్వాన్ కింగ్ అని అర్థం. ఇక ఐ అక్షరం మీద మరికొన్ని పేర్లు. ఇగ్నేష్, మొత్తం విశ్వం. నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఐరన్. సో దీని యొక్క అర్థం వచ్చేసి వారియర్, రాజు అని అర్థం. నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఇహం, కావలసిన అని అర్థం. ఇక జే అక్షరం మీద మరికొన్ని నేమ్స్. నెక్స్ట్ నేమ్ వచ్చేసి జితిన్, దీని యొక్క అర్థము సెయింట్ లైక్. నెక్స్ట్ జైరన్, కోల్పోయిన ప్రేమ అని అర్థం. నెక్స్ట్ జీహ్నవ్, హిందూ ఋషి పేరు. నెక్స్ట్ నేమ్ వచ్చేసి జోష్వా, దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఫన్నీ పర్సన్ అని అర్థం. సో ఇక మరొక వీడియోలో మరికొన్ని నేమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.